వైసీపీ బొక్క బోర్ల పడింది. అయినా ఇంకా కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాకు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయాం, 40% ఓట్ షేర్ వచ్చిన ఏ పార్టీకైనా భారతదేశంలో 11 సీట్లు వచ్చాయా అంటే పైన జగన్మోహన్ రెడ్డి అలా చెప్తాడు, తర్వాత కింద ఉన్నటువంటి పుష్పాలు కూడా అలాగే మాట్లాడుతుంటాయి. అందులో ముఖ్యంగా పుష్ప శ్రీవాణి గారు మీకు తెలుసుగా 2 సార్లు గెలిచారు, 14, 19లో గెలిచారు. 19లో ఆమె మినిస్టర్ ప్లస్ డిప్యూటీ సీఎంగా చేశారు. అలాంటి ఆమె తన ప్రత్యర్థి అయినటువంటి జగదీశ్వర్ ఎవరో తెలియదు, అసలు ప్రజలకు తెలియదు. అసలు ఇప్పటికి కూడా నన్నే ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఇంకా ఆమె భ్రమలో బతుకుతుందేమో, ఇంకా నేను ఎమ్మెల్యేనండి. ఎందుకంటే రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసింది కదా, ఆ రీల్ దెబ్బకి బాగా వైరల్ అవటంతో ఇప్పటికి కూడా పాపం ఆమెనే ఎమ్మెల్యే అనుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారనేటువంటి భ్రమలో ఆమె బతుకుతుంది. తప్పు లేదు, దానికి మెడిసిన్ లేదు. 2029లో మళ్ళీ 29లో ఓటమితోటి దానికి మెడిసిన్ అనేది ఆమెకి ఖచ్చితంగా దొరికింది. అప్పుడు దాకా దొరకదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేడం ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి ఆ వీడియో మీద మనం కౌంటర్ ఇద్దాం. నెగిటివ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ అసలు గ్రౌండ్ లో ఎక్కడ కనిపించింది? ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన మంచిగా చేశారు. అదే ఈవీఎం మ్యాజిక్. మీరు 11 సీట్లు చూస్తున్నారు, 40% ఓట్ షేర్ ఎందుకు చూడరు? మరి 40% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడైనా హిస్టరీలో మన దేశ రాజకీయాల్లో 40% ఓట్ షేర్ వచ్చినటువంటి ఏ పార్టీకైనా 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 90,000 లక్షేసి మెజారిటీస్ రావడం ఏంటి? ఓకే, ఇప్పుడు ఆ మాట్లాడింది ఏంటంటే 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీలకు 11 సీట్లు రావటం ఎక్కడైనా విందా అని చెప్పేసి. సరే, 2019 ఎలక్షన్స్ ముందు వెళ్దాం. 2019 తెలుగుదేశం పార్టీకి కూడా 39.9 దాదాపుగా 40% ఓట్ షేర్ వచ్చింది. 40% ఓట్ షేర్ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు 23 సీట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? 48% ఓట్ షేర్ వచ్చింది. అంటే 8% ఎక్స్ట్రా వచ్చింది. ఆ 8% ఎక్స్ట్రా వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. అంటే వీళ్ళకి తెలీదా? మరి ఆ రోజు మీరు 23 సీట్లు పరిమితమయ్యారని చెప్పేసి అంటారు. మరి 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 49.5% ఓట్ షేర్ వచ్చింది. అలాగే ఇంకా జనసేన పార్టీకి 6.5 ఓట్ షేర్ వచ్చింది. అలాగే బీజేపీ పార్టీకి 1.5% ఓట్ షేర్ వచ్చింది. అంటే మొత్తం కలుపుకుంటే దాదాపుగా 58% కూటమిలో ఓట్ షేరింగ్ వచ్చింది. అంటే నీకు 48% వచ్చిన వాళ్ళప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లే వచ్చాయి. ఇప్పుడు కూటమి మొత్తం రమీగా దాదాపుగా 58% ఓట్ షేర్ వస్తే 58 అంటే మీకు వచ్చిన ఓట్ షేర్ మీద కూడా ఇంకా 10% ఓట్ షేర్ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వస్తే మీకు ఆ లెక్క ప్రకారం మీకు 11 సీట్లు రాక ఎలా వస్తాయి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేదా, బుర్ర లేదా? దేశంలోనే మా ఒక్క పార్టీకే 40% ఓట్ షేర్, మీ ఒక్క పార్టీకే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా 2019లో ఓడిపోయినప్పుడు 40% ఓట్ షేరింగ్లో ఉంది. మీకు చరిత్ర తెలిసి సావదు, వినే ఓపిక లేదు. ఆయన చెవుల్లో పూలు పెట్టాడు, మీరు వచ్చేసి జనం చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అంటే ఆలోచన ఉండాలి. ఏదో మనం ఒక మాట మాట్లాడితే, గుడ్డిగా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారు, ప్రజలు వినేస్తారు, ప్రజలకు అన్నీ తెలుసు అని చెప్పేస్తే ఎట్లాగా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు 2019లో మీ ఓట్ షేర్ ఎంతో చూసుకోండి, మీకు వచ్చినటువంటి సీట్లు ఎన్నో చూసుకోండి. ఇవాళ 2024లో కూటమి ఓట్ షేర్ ఎంతో చూసుకోండి, వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు కంపేర్ చేసుకోండి. అప్పుడు ఆ లెక్క మీకు టాలీ అయ్యిద్ది. మీరు 11 సీట్లు ఎలా వచ్చాయి కూడా చెప్తా. చాలా నియోజకవర్గాలలో మీరు గెలిచింది 2.5, 2,500 నుంచి 5,000 ఓట్లతో గెలిచిన నియోజకవర్గాలు దాదాపు 4-5 ఉన్నాయి. మీ భారీ మెజార్టీతో గెలిచినవి ఒక 5 ఉన్నాయి. ఒక మిడిల్ డ్రాప్తో గెలిచినవి మీకు ఒక దాదాపుగా ఒక 2-3 ఉన్నాయి అంతే. భారీ మెజార్టీతో పులివెందులు ఒకటి అలాంటి నియోజకవర్గం. మిగతా అన్ని చోట్ల కూడా మీరు బోటాబోటీతోటి గెలిచారు. సపోజ్ చెప్పాలంటే దర్శి నియోజకవర్గం 2,500, ఎర్రగొండపాలెం 5,000, తర్వాత మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం కూడా 5,000 మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు మీరు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి, ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొని వైసీపీకి బుద్ధి చెప్పారు. ఆ విషయం వాళ్ళు ఒప్పుకోట్లా. మేము తప్పు చేసాం, మేము పాలనలో వైఫల్యం చెందాం, అందువల్లే మమ్మల్ని ప్రజలు ఓడించారనేటువంటి బుద్ధి ఆలోచన వాళ్ళకి లేదు. ఏదో ఒక మాట మాట్లాడాలి,
సిగ్గుండాలి మనకి. ఇంకా ఇంకా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకపోవడం అనేది నిజంగా మీకు సిగ్గుండాలి. ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ బటన్లు నొక్కాం, అవినీతి లేని రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన తెచ్చాం. ఒరే బాబు, మీకంటే ముందు గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఆర్టీఐ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అవినీతి లంచాలు లేనటువంటిది ఇవన్నీ పథకాలలో ఎవడు లంచాలు అడగడు, ఎవడు లంచాలు తీసుకోడు. సిగ్గుండాలి మనం చెప్పడానికి ఆ మాట. బెనిఫిషియర్లో గత ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ పడింది. ఎవరికైనా బెనిఫిషియర్ డబ్బులు ఇచ్చాడా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఊరికే ఉట్టి మాటలు మాట్లాడితే ఎట్లాగా? లంచాలు లేనటువంటి డీబీటీ ద్వారా డబ్బులు ఇచ్చాం. అంతకుముందు కూడా అందరూ డీబీటీ ద్వారా డైరెక్ట్ డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే బెనిఫిషియర్స్ని యాడ్ చేస్తున్నారు, బెనిఫిషియర్ అకౌంట్ వేస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిషియర్ పడిపోతుంది. మళ్ళీ మీరు ఏదో పెద్ద పథకాలు తెచ్చాం, బట్టలు నొక్కారు. మీరు కుడి చేత్తో బట్టలు నొక్కారు, ఎడం చేత్తోటి లాక్కోవాల్సింది లాక్కున్నారు. ప్రజలకు బాగా అర్థమైంది, ఒళ్ళు మండింది. ఎక్కడ దన్నాలో అక్కడ దన్నారు మిమ్మల్ని పండేసి. ఇంకో మాట చెప్పి చూడండి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏపీ పొలిటికల్ హిస్టరీ, కంబైన్డ్ స్టేట్ హిస్టరీలో అంతంత మెజారిటీలు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. వాస్తవమే కదా. లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం వ్యతిరేకత అనేది కనిపించింది క్లియర్ గా అనేది కొంతమంది వాదన. క్లియర్ గా మనకు కనపడుతుంది. వ్యతిరేకత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకత సృష్టించడం వేరు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుద్ది 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీకి కూడా ఆ రోజు ఈ లెక్క ప్రకారమే 4%, 5% ఓటు షేర్ వచ్చింది. మరి వాళ్ళు కూడా దాదాపు 5-6 సీట్లు గెలవాలి కదా. మరి ఆ లెక్క ప్రకారం ఎందుకు గెలవలేకపోయారు? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఓటు బ్యాంకింగ్ చీలినప్పుడు మీరు గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? అంతేగాని ఊరికి పిచ్చితనంగా వ్యతిరేకత లేదా ప్రపంచ చరిత్రలోనే ఎవరు రికార్డు నమోదు చేయాలా అంటే మీరు 151 తెస్తే రికార్డు, మిగతా వాళ్ళు 164 వస్తే రికార్డు కాదు. అంటే ప్రజల నిర్ణయాన్ని మీరు మేనేజ్ చేసుకోరు. మరి మేము కూడా రోజు అనొచ్చుగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందేమో, ఇంకోటి ఏదో జరిగిందేమో మనం అనుకోవచ్చుగా. ఇవన్నీ చెప్పడానికి అసహ్యంగా ఉంటాయండి. పుష్పశ్రీవాణి గారు, మీ నియోజకవర్గంలోనే ఒక వ్యక్తి ఇక్కడ కామెంట్ పెట్టాడు. అసలు ఎందుకు వీళ్ళు ఓడిపోయారనే దానికి ఒక కామెంట్ పెట్టాడు. హలో పుష్పరాజ్ కనిపించడం వేరు. హలో పుష్పరాజ్, అదే పుష్పశ్రీవాణి గారు, 151 వచ్చినప్పుడు ఈవీఎంలు అనుకోవచ్చు కదా, అలా అనుకోవద్దు. 11 ఎందుకు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. సరే, అసెంబ్లీకి రాకుండా శాసన మండలిలో వచ్చి రచ్చ చేస్తున్నారు కనుక మా కురుప నియోజకవర్గం కోసం తమరు ఎంత కృషి చేశారో, నియోజకవర్గం కోసం రేయింబగులు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. టిక్టాకుల్లో మీరు చేసినటువంటి హల్చల్ మేమంతా కూడా దగ్గరుండి చూసాం. 2 సార్లు గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఏం చేశారు మీరు కురుపాంకి అని అంటే, ఏనుగుల సమస్యను కనీసం గవర్నమెంట్ దృష్టిలో ఉంచాలా, రోడ్లు సౌకర్యాలు లేకుండా చేశారు. లాబేసు పుర్ణపాడు వంతెనను ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి. అలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వీళ్ళంతా అసెంబ్లీలోకి వెళ్ళి ఒకరిని మించి ఒకరు ఆ భజన చేసేవాళ్ళు, భజన కొట్టేవాళ్ళు. ఆమెమో జగన్ అన్న నువ్వు గుండెకాయ అంటే, ఇంకొక స్టంట్ వేసిన గుండె కొట్టుకునేది జగన్ అని కొట్టుకునేది. జగన్ అన్న నువ్వు మొగాడివి, నువ్వు మొనగాడివి. ఇవన్నీ ప్రజలకి ఏంటంటే, ఓహో కొత్త అర్థం చెప్పాడు, రానున్న రోజుల్లోకి మనం అర్థం చెప్పాలనుకున్నారు. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఓటమి పైన ఆత్మవిమర్శ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మీకు పువ్వులు పెట్టండి, మీరు ప్రజలకు పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు జగన్మోహన్ రెడ్డికి 6 నెలల ముందే కలెక్టర్లు ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. ఏమంటే మీరు దారుణంగా పార్టీ దెబ్బతినబోతుంది, అసలు మీ విధానాలు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని అవమానం చేయటం, పవన్ కళ్యాణ్ని అడ్డుకోవటం, ఇవన్నీ కూడా మీకు వ్యతిరేక విధానాలు కనిపిస్తుంది. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇవన్నీ మీరు సరిదిద్దుకోకపోతే చాలా దెబ్బతింటారు అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? వాటిని రివ్యూ చేసుకుని సరిదిద్దుకోవాలా. ఎవరైతే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అతన్ని తొలగించేసి వై నాట్ 175 నా ఎంట్రుక కూడా బేకలేడు సిద్ధమా అంటూ జనాల్లోకి వెళ్ళారు. జనాలు ఇక నీకు గుద్దమో ఓట్లు అని చెప్పేసి బుద్ధి చెప్పారు. ఇది వాస్తవ విషయం. వీళ్ళు ఎందుకు కట్టడి చేసుకుంటున్నారు? ఇప్పటికి కూడా ఈ పుష్పశ్రీవాణి గారు ఇంకా ఛాన్స్ దొరకలేదు కానీ, లేకపోతే ఈ మధ్య మళ్ళీ ఆమె భజన కార్యక్రమం మొదలుపెట్టింది ఇన్స్టాగ్రామ్స్లో, లేకపోతే టిక్టాక్లో.